యుఫోరియా మూవీ వచ్చేసి ఈటీవీ విన్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశేఖర్ గారి నుంచి ఇలాంటి ఒక మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది మూవీ. నాకు రియల్లీ గుణశేఖర్ గారు ఆలోచింపజేశారు మూవీతో. ఒక థాట్ ప్రొవోకింగ్ మూవీ తీశారని చెప్పొచ్చు. రియల్లీ ఓల్డ్ డైరెక్టర్స్ లో అందరూ వెనకబడ్డారు, అప్డేట్ అవ్వట్లేదు అనుకున్నా. ఇక అందరూ అదే రొట్ట రాడ్డు కొట్టుడు రైటింగ్ తో సినిమాలు తీస్తున్నారు అనుకున్నా. కానీ గుణశేఖర్ గారు ఒక గట్టు పంచిచ్చారు. తన రైటింగ్ తో డైరెక్షన్ తో ఒక స్ట్రాంగ్ గట్టు పంచిచ్చారని చెప్పొచ్చు. ఒక సోషల్ రిలవెంట్ మెసేజ్ ని అసలు ఏ మాత్రం తడబడకుండా సూటిగా చెప్పేశారు. గుణశేఖర్ గారు ఈ మూవీకి థియేటర్ లో ఎవరు రావట్లేదు అన్నప్పుడు బాధపడ్డా. అంటే ఇప్పుడు ఈ మూవీ చూసాక బాధ అనిపించింది. జనరల్ గా ఇలాంటి మూవీస్ థియేటర్ లో ఆడవు. మనోళ్ళు ఇలాంటి మూవీస్ తీయరు, కానీ ఇలాంటి మూవీస్ థియేటర్ లో ఆడాలి, కానీ ఆడవు. లాస్ట్ లో పేరెంట్స్ కి కూడా శిక్ష పడాలి అని ఒక పాయింట్ పక్కన పెడితే ఇది నాకు పెద్దగా ఎక్కకపోయినా లాస్ట్ లో క్లైమాక్స్ మట్టుకు ఆలోచింపజేసింది. రియల్లీ గుణశేఖర్ గారు రైటింగ్ అదరగొట్టారని చెప్పొచ్చు. వికాస్ క్యారెక్టర్ ఆర్క్ గానీ, రైటింగ్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ, మెయిన్ గా వికాస్ క్యారెక్టర్ ఆర్క్ నాకు బాగా నచ్చింది. కొన్ని సీన్ లో అయితే రైటింగే కాదు, డైరెక్షన్ కి ఫీడ్ అయిపోయా. ఇదిగో ఈ సీన్ ఒకటి, ఇదొకటి. ఈ సీన్సెస్ లో గుణశేఖర్ బ్రిలియన్స్ కనబడ్డది. స్టోరీ టెల్లింగ్ అలా ఉంది. మరి ప్లాట్ లైన్ ఏంటంటే చెప్పడానికి పెద్ద ఏం లేదంటే స్టోరీ లేదని కాదు. ఒక లైన్ ని పట్టుకుని డీటెయిలింగ్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు మూవీని. సొసైటీ గురించి, సొసైటీలో ఉన్న యూత్ గురించి. చైత్ర అనే ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేస్తారు. తర్వాత ఆ అమ్మాయి జస్టిస్ కోసం ఎలా పోరాడింది అనేది సినిమా. జస్టిస్ కోసం ఎలా ఫైట్ చేసింది అనేది మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా తీశారు. కొన్ని చోట్ల అరే ఏంట్రా ఇది అనేలా ఉన్నా రైటింగ్, క్యారెక్టర్ ఆర్క్, డైరెక్షన్ ఇంప్రెస్ చేస్తుంది. కొంత రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీశారు మూవీని. సినిమా కొన్ని సీన్ లో అయితే చాలా ఇంటెన్సింగ్ గా ఉంటది. టీన్ అడిక్షన్, పేరెంటల్ గైడెన్స్, లీగల్ కాన్సిక్వెన్సెస్, పోక్స్, వీటి గురించి ఉంటది మూవీ. వీటి గురించి రియలిస్టిక్ గా మెయింటైన్ చేసి తీసుకెళ్లారని చెప్పొచ్చు. మూవీ లాస్ట్ కి రియల్లీ వికాస్ సైడ్ నుంచి ఎమోషనల్ అయ్యా. అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అలా ఉంటది. మరి ఆ క్యారెక్టర్ ఆర్క్ కి లాస్ట్ కి అలా ఎక్కేసేది. సెకండ్ హాఫ్ లో 3 months పేరోలు, ఐఐటి ఎగ్జామ్, అరే ఏటో వెళ్తుందిరా మూవీ అనుకున్నా. అంటే సినిమా ఏటో వెళ్తుంది, స్పాయిల్ అవ్వబోతుంది అనుకున్నా. కానీ అదే క్లైమాక్స్ కి ఇంపాక్ట్ ఇచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సారా, భూమిక, గౌతమ్ వాసుదేవ్ అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో బానే చేశారు. ఇతని పేరు విఘ్నేష్ అట, బాగా చేశాడు. లాస్ట్ లో కొంత కష్టపడ్డాడు అనుకోండి ఎమోషనల్ సీన్ కి, కానీ బానే క్యారీ చేశాడు. బీజిఎం, సాంగ్స్ పెద్దగా ఏం లేదు, పర్లేదు, అలా ఫ్లో లో వెళ్ళిపోయాయి. మొత్తానికి యుఫోరియా డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి మూవీ. మీకు కూడా నచ్చచ్చు. నాకైతే వర్కౌట్ అయింది. మరి మూవీ ఏ సర్టిఫికేట్ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, అది కావాలని పెట్టింది ఏం కాదు, కానీ స్టోరీ డిమాండ్ చేస్తుంది. మూవీ అయితే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మరైతే యుఫోరియా మూవీ రివ్యూ గురించి మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.